హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకుందాం. ఈ పాయసం పండగలకి ఇంకా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎలాంటి పాయసం చేసి పెట్టామా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముందుగా మనం 50 గ్రాముల సగ్గుబియ్యం, ఒక 5 ఎండు ఖర్జూరం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని మంచి నెయ్యి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. నెయ్యి ఇంట్లో చేసుకునేదైతే ఆ రుచే వేరు. నెయ్యి సరిపడా వేడయ్యాక తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు వేసుకోవాలి. ఎండు ఖర్జూరం, ద్రాక్ష మాత్రం 60%, మిగతాయి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచి క్వాలిటీ సేమియా ఒక పావుకిలో తీసుకొని నెయ్యి సరిపడా వేడయ్యాక వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన సగ్గుబియ్యాన్ని వేగిన సేమియాలో కలుపుతూ పోసుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడే వరకు చూసుకోవాలి. దగ్గర పడ్డాక ఒక కప్పు పంచదార, అంటే సుమారు 400 గ్రాములు వేసుకుని కలుపుకోవాలి. 400 గ్రాముల పంచదార సరిపడా తీపినిస్తుంది. మరీ తీపి ఎక్కువైనా తినలేము. ఇప్పుడు ముందుగానే వేడి చేసుకున్న మంచి క్రీమీగా ఉండే 1/2 లీటర్ పాలు ఇందులో కలుపుకుంటూ పోసుకోవాలి. అంతా మంచిగా కలిసేలా కలుపుకొని ఒక 4 యాలకులు మెత్తగా దంచుకొని పొడి చేసి వేసుకోవాలి. ఆ స్మెల్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మీద కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ పాయసం ఎండాకాలంలో మన ఒంటికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పిల్లలకైతే ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల బలం కూడా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.